జై శ్రీమన్నారాయణ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. जय श्री. ఇప్పుడు లోకంలో మానవత్వాన్ని నిలపడానికే భగవంతుడు మానవుడిగా జన్మించి తన ఆచరణతో లోకాన్ని దిద్దుబాటు చేయడానికే భగవంతుడు నరుడుగా ఈ కాలంలో ఈ లోకంలో ఉన్నాడు అని వాల్మీకి అడిగిన ప్రశ్నకి నారదుడు సమాధానం చెప్తూ ఈ సంక్షేప రామాయణాన్ని అంతా కూడా రామాయణాన్ని సంక్షేపంగా చెప్పాడనమాట. ఇదే మనం సంక్షేప రామాయణం అంటున్నాం. దీనికి ఎందుకు కారణమైంది, చెప్పాల్సిన కారణం ఏమైంది నారదుడికి అంటే, వాల్మీకి నారదుడిని ప్రశ్నించాడు. ఏమని 16 గుణాలుంటే భగవంతుడికి కూడా 16 గుణాలు ఉంటాయన్నాడు. ఆ 16 గుణాలు కలిగి నరుడుగా ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఈ లోకల్లో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే, అప్పుడు ఆ 16 గుణాలు ఉన్నవాడు ఎవరు, అలా ఉంటే కనుక ఈ లోకల్లో అని ప్రశ్నిస్తే, అప్పుడు భగవంతుడికి ఉండే 16 గుణాలు మానవుడికి కూడా ఉండాలి. కానీ భగవంతుడికి ఒక్కడికే కాదు, మానవుడికి కూడా ఉండాలి. కానీ అజ్ఞానంతో కానీ కర్మ కారణంగా కానీ అది దాన్ని గమనించట్లేదు, మరుగున పడిపోతున్నాయి. అలా చెడిపోతున్న మానవులందరినీ దిద్దుబాటు చేయడానికి ఆ పరుడే అంటే ఆ భగవంతుడే నరుడుగా శ్రీరాముడిగా వచ్చిన కథని వివరిస్తున్నాడు నారదుడు అనమాట. ఇలా పరస్వరూపం ఏంటి, నరస్వరూపం ఏంటి అని వాల్మీకి నారదుడు సమాధానం చెప్తున్నాడు అనమాట. పరస్వరూపం అంటే భగవంతుడికి ఉండే గుణాలే మానవుడికి కూడా ఉండాలి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు, మర్చిపోయాడు. ఎన్ని ఇచ్చినా, గురువులను ఇచ్చినా, శాస్త్రాలను ఇచ్చినా, వేదాలను ఇచ్చినా కూడా తనలోని అవన్నీ మరుగున పడిపోయి కర్మ కారణంగా అనమాట అని చెడిపోతున్న ఈ వీళ్ళని దిద్దుబాటు చేయడానికే భగవంతుడు వచ్చాడు అని నారదుడు సమాధానం చెప్పాడనమాట. అలా నారదుడు మహర్షి అసలు వాల్మీకి ఆశ్రమానికి రావడానికి కారణం ఏంటి అంటే, కేవలం ఈ రామాయణాన్ని ఈ లోకంలోకి తేవడానికే అని ఈ 16 గుణాలని చెప్పాడనమాట. భగవంతుడు ఈ లోకంలో ధర్మాన్ని ఆచరించాడు కనుక ఆచరించిన ఈ రాముడే అలాంటి గుణాలున్నవాడు అని చెప్పాడనమాట. అప్పుడు వాల్మీకి అర్థమైపోయింది కదా, భగవంతుడిలో ఉండే 10 ఆ గుణాలే ఇప్పుడు రాముడిలో కూడా ఉన్నాయి. ఆ పరుడే ఈ నరుడైన శ్రీరాముడు అని చెప్పేశాడు. అందుకని ఈ గుణాలు ఎలాంటివి అంటే అందరూ అలవాటు చేసుకోవాలి, మనందరం కూడా అలవాటు చేసుకోమని భగవంతుడు చెప్తున్నాడు. అయితే ఈ ఉపనిషత్తులలో ఇవే కళ్యాణ గుణాలు, భగవంతుడికి ఉండాల్సిన కళ్యాణ గుణాలంటే ఇవే అని చెప్పాడనమాట. ఇవి శ్రీరాముడిలోనే ఉన్నాయని రామతత్వాన్ని నిరూపించడానికి సమాధానం చెప్పాడనమాట. అయితే అలాంటి గుణాలని చెప్పినవాడు ఆ గుణాలతో నరుడిగా అవతరించి ఎవరు ఆ పరాత్పరుడి లక్షణాలను ఇంకా చెప్తాను విను అని చెప్పి నారదుడు ఇంకా చెప్తున్నాడు అనమాట. ఎవరు ఆయన అంటే ఆ భగవంతుడే ఎవరు అంటే శ్రీరాముడే అని తెలిసిపోయింది కదా. ఆ శ్రీరాముడి గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఎక్కడ అంటే ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడు అనే పేరు ఒక శ్రీరాముడు కాదు, ఇక్ష్వాకు వంశంలో
అందరూ కీర్తించే రాముడు అనే పేరున ప్రసిద్ధి చెందిన ఒక నరుడు ఉన్నాడు. అంటే ఎవరైనా అంటే ఇక్ష్వాకు వైవస్వత మనువు జ్యేష్ఠపుత్రుడు అనమాట. అతను ఇక్ష్వాకు వంశానికి వైవస్వత మనువు జ్యేష్ఠపుత్రుడు. ఫస్ట్ వంశం గురించి చెప్తున్నాడు. అతడు చాలా కాలం ఈ ఇక్ష్వాకు శ్రీహరిని ఆరాధిస్తే అతని అనుగ్రహంతో శ్రీరంగనాథుని రూపాన్ని ఇచ్చాడు. రూపాన్ని అంటే శ్రీరంగనాథుడిని ఇచ్చాడనమాట. ఇస్తే అందులో మళ్ళీ భగవంతుడు ప్రవేశించి ఇస్తే అప్పటి నుంచి ఇక్ష్వాకు వైవస్వత మనువు దగ్గర నుంచి కూడా వీళ్ళు ఆరాధించుకుంటున్నారనమాట. అందుకని భగవంతుడు ఆ వంశంలోనే పుట్టాడు. అవతరించడానికి ఆ వంశం అనేది తగినది అని నిర్ణయించుకొని ఆ వంశంలో పుట్టాడనమాట. అందుకే ఇక్ష్వాకు వంశ తిలక అని చెప్తారు, కుల తిలక అని. సాక్షాత్తు సకల జగత్తుకి కారణమైన వాడు ఒక వంశమున జన్మించాడు అని అందరూ చెప్పుకునేటట్లుగా జన్మించాడంట. ఇది సౌశీల్యమైనది. అందుకని ఇక్ష్వాకు వంశప్రభవ అని, ఇక్ష్వాకు కుల తిలక అని ఇలాంటి పేర్లతో వస్తుందన్నమాట. భగవంతుడు ఒక పేరుందా? లేదు కదా. పేర్లు అంటే వేలాది పేర్లు కలిగిన వాడు భగవంతుడు. అన్ని పేర్లు తన పేర్లే. అయినా కూడా భగవంతుడు రాముడు అని పేరు గలవాడు అయ్యాడనమాట. రాముడు అని చివరికి పేరున్నాడుగా అయ్యాడు. అంటే రాముడు అంటే ఏంటి అర్థం? రమయతి ఇది రామ. తన గుణాలతో అందరినీ ఆనందింపచేసేవాడే రాముడు అన్నమాట. అది ఎవరు పెట్టారు అంటే వశిష్ఠ మహర్షి రాముడు అని పేరు పెట్టాడనమాట. ఇలా అందరూ తను చూసి ఆనందపడేవారంట. అలా ఉండేవాడు. అలాగే మానవుడు కూడా అలాగే ఉండాలి, ఆనందింప చేయాలి అందరినీ. అప్పుడే మానవుడు. నరుడు ఎవరు అని అన్నదానికి గుణాలలో రాముడు అన్ని సర్వ జగత్తులో ప్రసిద్ధుడు కదా అని ఆయన్ని తెలియని వాళ్ళు ఎవరూ లేరు. భగవంతుడు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? పామరులు కూడా రాముడిని తెలుసు. రాముడిగా పేరు కాదు, భగవంతుడిగా అందరికీ తెలుసు. అది బ్రహ్మతత్వం కదా, దానిని తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అలాగే అనుభవించని వాళ్ళు కూడా లేరు. కానీ కొంతమంది దాన్ని తెలుసుకోవడానికి పొందడానికి కూడా ప్రయత్నించరు. రాముడు ఎలాంటి వాడు అంటే ఎప్పటికీ మారని స్వభావం, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మారని స్వభావం ఉన్నవాడు ఇప్పుడు రాముడు. ఇది పరమాత్మ లక్షణమే కదా. అలాగే మన శరీరంలో ఉండే ఆత్మ కూడా ఇలాంటి లక్షణాలదే. కానీ శరీర సంబంధం వల్ల, ఆత్మ ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఉంటుంది కదా. ఈ శరీర సంబంధం వల్ల శరీరానికి కలిగే మార్పులన్నీ తనకే కలిగినట్లుగా భావిస్తుంది. అలా భావించకుండా ఉండేవాడు కావాలి మానవుడంటే. దీనిని నేర్పడానికే రాముడు దిగి వచ్చాడు. భగవంతుడైన ఆయనే రాముడిగా దిగి వచ్చాడనమాట. ఇంకా ఏం చూపిస్తున్నాడు అంటే ఆయన చాలా మహావీర్యుడు అన్నారంటే ఊహించడానికి శక్యం కాని విచిత్రమైన వివిధాలైన శక్తులు కలవాడంట పరమాత్మ. శ్రీరాముడు ఇంకా ఆనంద స్వరూపుడు. అంటే ఆనందమే ఉన్నవాడు, పూర్ణంగా ఆనందమే కలవాడు. కానీ మనం కూడా, నరుడు కూడా అలాంటి ఆనందం కలవాడుగా ఉండొచ్చు, ఎప్పుడూ ఆనందంగా ఉండవచ్చు. కానీ కర్మబంధంతో ఏమవుతుంది? కొన్ని తనకి బాగున్నాయి అనిపిస్తుంది, కొన్ని ఏమో బాగాలేదు అనిపిస్తుంది. అంతా అది ఎలా భావించాలి? అంతా తనకి చెందిందే, తనకు అనుకూలమైందే అని భావించేవాడు పరమాత్మ. మానవుడు కూడా అలాంటి భావన కలిగి ఉండాలి. భగవంతుడు ఏమనుకుంటాడు? తను చేసిందే కదా ఈ సృష్టి అంతా, అందుకని తనదే అనుకుంటాడు. అలాగే మానవుడు కూడా శరీర సంబంధం లేకుండా ఉండే ఆత్మగా ఉన్నప్పుడు అంతా భగవంతుడి లాగానే అంతా తనదే అనే భావనతో ఉండవచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు? ఈ లోకాలన్నీ, ఈ గ్రహాలు, ఈ గోళాలు అన్నీ ఒక్కదానికొకటి తాకి చెడిపోకుండా విడివిడిగా నిలిపాడు భగవంతుడు. అంటే ఇలాంటి సృష్టి చేయడానికి ఆయనకి ఏముండాలి? సర్వజ్ఞత్వం ఉండాలి, అన్నీ తెలిసినవాడు ఉండాలి కదా.
మనం అనుకున్న ఈ గ్రహాలు భూమి అన్నీ తిరుగుతున్నాయి అని అంటే, సూర్యుడి చుట్టూ ఒక ఆర్బిట్లో తిరుగుతున్నాయి అంటే అసలు ఎంత పాజిబుల్ అది. నిజంగా అది భగవంతుడి సర్వజ్ఞత్వం. ఒకటిదొకటి తాకకుండా ఒకే టైంలో తిరుగుతూ ఉంటాయి కదా. దానిని క్రమబద్ధంగా నడిపే నీతి కూడా ఉండాలి. ఈ రెండు కూడా మానవుడు నేర్చుకోవాలి. అలాగే శ్రీరాముడు ఏంటి, వాగ్మి అంటే మంచి వాక్కు కలవాడు. భగవంతుడు వాక్కు కలవాడని ఏంటి, భగవంతుడు వాక్యే వేదం అంటే కదా. కాబట్టి భగవంతుడిని ఏమన్నా పరమాత్మని వాగ్మి అన్నారు. శ్రీరాముడు అంటే నరుడిగా వచ్చి ఒకళ్ళకి మేలు కలిగించి ఇతరులకి ఆనందం కలిగించే మంగళకరమైన వాక్కులే మాట్లాడుతూ ఉండేవాడంట. అలాంటి వాక్కులే మానవుడు కూడా నేర్చుకొని వాగ్మి కావాలి అని చెప్పారు. అలాగే శ్రీరాముడు ఏంటి, శత్రువులని చాలా పరాక్రమవంతుడు, శత్రువులని నాశనం చేసేవాడు. మనం కూడా అంటే మానవులు కూడా మానవుడిగా ఉండి ఆయన అదే చేశాడు. మానవుడు కూడా బాహ్యమైన శత్రువులని అంతరమైన శత్రువులని కూడా అంతరమైన శత్రువులు అంటే ఏంటి, కామ క్రోధాది శత్రువులను కూడా జయించగలిగి ఉండాలి. అది చూపించడానికి భగవంతుడు ఇక్కడికి వచ్చాడు. అంటే విశ్వమంతా తనదిగా ఉన్నవాడు భగవంతుడు కదా. ఆయన తన స్త్రీ అయిన విశ్వానికి ఎవరైనా వినాశం చేద్దాము అని అనుకుంటే వాళ్ళని స్పేర్ చేయకుండా అంటే ఉపేక్షించకుండా నాశనం చేయగలవాడంట ఆయన. అంటే తనకి కాదు, తను సృష్టించిన ఈ విశ్వానికి ఎవరైనా విఘ్నాలు కలిగిద్దాము అనుకుంటే మాత్రం విశ్వసుఖానికి విశ్వశాంతికి విఘ్నాలు కలిగించే వాళ్ళే శత్రువులు ఆయనకి. అందుకనే విశ్వమంతా తన శరీరమైన భగవంతుడికి ఈ విఘ్నాలను కలిగించే వాళ్ళని నాశనం చేసి విశ్వ కళ్యాణాన్ని చేయగలిగినవాడు. అందుకని ఈ ధర్మాన్ని నాశనం చేసే వాళ్ళని కూడా శత్రువులుగా భావించి తొలగిస్తూ ఉంటాడనమాట. ఇంకా శ్రీరాముడి రూపాన్ని నారదుడు వర్ణిస్తున్నాడు. ఆ శ్రీరాముడు ఎట్లాంటి వాడు అని చెప్తూ ఆ రూపాన్ని వర్ణిస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటాడు ఆయన స్కందములు అంటే భుజము శిరస్సులు విశాలమైనవి, బాహువులు గుండ్రంగా బలిసి బొద్దుగా ఉంటాయంట, మెడ శంఖంలాగా రేఖలతో ఉంటుందండి, వక్షస్థలం విశాలంగా ఉంటుంది, బాహువులు పొడవుగా మోకాళ్ళ వరకు వేలాడుతూ ఉంటాయంట. అందుకే ఆయన ఆజానుబాహువు అన్నారు. ఎవరి చేతులైతే మోకాళ్ళకి దాటి ఉంటాయో మోకాళ్ళ వరకు ఉంటాయో వాళ్ళందరినీ ఆజానుబాహువులు అంటారంట. ఈవెన్ మనుషుల్లో కూడా. శిరస్సు పెద్దదిగా ఉంటుంది, అందంగా, నుదురు విశాలంగా ఉంటుంది, చూసే వాళ్ళకి ఇంకా ఇంకా చూడాలనిపించేంత ఆకర్షణీయంగా ఉంటాడంట. మానవుడికి కూడా శరీరం అందంగానే ఇచ్చాడు, అందంగానే ఉండాలి. కానీ ఎలా ఉండాలి అంటే ఆయన రూపసౌష్ఠవం అనేది ఎంత అవసరమో ఆత్మగుణాలు ఉండాలి, రూపం కూడా ఉండాలి. సహజంగా ఉన్న దానిని మనకెలా వస్తుంది అంటే సహజంగా భగవంతుడు ఇచ్చిన దానిని వ్యాయామంతో కానీ యుక్తాహార విహారాలతో కానీ అభివృద్ధి చేసుకోవాలి, అంటే మెయింటైన్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. అలాగే తనను మిక్కిలి పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా ఉంటాడంట. ఎలా ఉంటాడంటే 96 అంగుళాల ఎత్తు ఉన్నవాడు సార్వభౌముడవుతాడని సాముద్రిక శాస్త్రం చెప్తుందట. 96 అంగుళాల ఎత్తు ఉన్నవాడు అని. శరీరం అంతా బాగుంది అనుకున్నా కూడా ఎలా ఉంటుంది, కొన్ని ఒక అవయవం పెద్దదిగా ఒక అవయవం చిన్నదిగా ఉంటే వికృతంగా కనిపిస్తారు కదా. అలా కాకుండా శ్రీరాముడు విభక్తాంగుడు అన్నారు. ఏ అవయవాలు ఎంత పరిమాణం ఉండాలో అలా ఎలా ఉంటే రూపం అందంగా ఉంటుందో అంతంత పరిణామం కలిగిన వాడు శ్రీరాముడు అన్నమాట. శరీరం రంగులో కూడా ఒక మెరుపు కలిగిన వాడంట శ్రీరాముడు అంటే. రంగు ఎలా అయినా కూడా చూసేవాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాడు ఆ మెరుపు అన్నమాట. అలాగే ఎదిరించడానికి వచ్చే వాళ్ళని ఓడించగల ప్రతాపం కలవాడు. వేసవిలో ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఎండలో నుంచుంటే ఎంత కష్టమో
రాముని ఎదురుగా నుంచోవడం కూడా శత్రువులకి అంత కష్టం అన్నమాట. కండలు బలిసిన కండలు దేరిన వక్షస్థలం కలవాడు, నేత్రాలు విశాలములే ఆకర్ణాంతములే ఇది ఉంటాయంట. ఆకర్ణాంతములు అంటే చెవి దాకా కళ్ళు ఉంటాయి అన్నమాట, అక్కడ దాకా ఇలా దీర్ఘంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా శరీరం అంతా కూడా సర్వాంగ సుందరుడు శ్రీరాముడు అని, ఇలాగే ఈ గుణములతో రూపంతో కూడా శ్రీరాముడిని చెప్తున్నాడు వాల్మీకి అన్నమాట. ఇంకా శ్రీరాముడు ఎలాంటి ప్రతిజ్ఞ చేసినా సరే వదలకుండా పాటించేవాడు. నిన్నే మనం చెప్పుకున్నాం, ఋషుల దగ్గర మిమ్మల్ని కాపాడతాను అని ప్రతిజ్ఞ చేశాడు, అది నిలబెట్టుకున్నాడు అని కూడా. ప్రధానమైన లక్షణం ఏంటి ఆయనకి అంటే శరణాగత రక్షణం. ఎవరైతే శరణు కోరారో వాళ్ళని రక్షించడం అనేది ఆయన లక్షణం. ఇది కూడా అంతే, మానవుడికి కూడా ఇదే అలవర్చుకోవాలి అంటున్నాడు. అంటే ఆడిన మాట ఎప్పుడు కూడా తప్పకుండా పాటించేవాడు అని మానవుడు కూడా నేర్చుకోవాలి ఆయన చూసి అని. ధర్మం, ఇంకా ఈయన ధర్మం సత్యం అనేది ఎప్పుడు కూడా 2 చక్రాలు లాంటివి మనకి. ధర్మం ఏం చేయాలి? ఆచరించాలి. ఆచరించడానికి ధర్మం. ధర్మం అంటే ఏంటి అంటే మన సుఖంగా ఉండడానికి ఒక సాధనం. సుఖం ఇప్పుడు 3 రకాలుగా ఉంటుందంట. ఏంటి? ఈ లోకంలో మనం అనుభవించే ఇల్లు, భార్య, పిల్లలు, ధనము, ఇవన్నీ కూడా మనకి ఈ లోకంలో ఉండే సుఖాలు, ఐహికాలు అంటారు. రెండవది ఏంటి? ఆముష్కములు అంటారు. అంటే పైలోకాలలో స్వర్గాదులలో అనుభవించే సుఖం, ఇది రెండవది. ఇక మూడేంటి? శాశ్వతంగా మళ్ళా జన్మ లేకుండా నిత్యం ఆనందంగా అనుభవిస్తూ భగవంతుడి దగ్గర ఉండడం అనేది 3వ సుఖం. ఈ మూడిటిని ధర్మం అంటారు. ఈ మూడిటికి సాధనాలని ధర్మం అంటారనమాట. అలాంటి సుఖాన్ని పొందడానికి ఈ శరీరంలో, ఈ లోకంలో ఉండగా ఎలాంటి పనులు చేయాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, అది చెప్పేది ధర్మం అన్నమాట. అలాంటి ధర్మాలను ఆచరించి చూపడానికే భగవంతుడు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా అవతరించారు 4 రూపాల్లో. అయితే రామలకి అంటే మళ్ళీ ఎలాంటి కర్మలు చేయాలి ఇవన్నీ చెన్నడి తమ ఆచరణతో నిరూపించారు వీళ్ళ 4 కూడా. 4 సోదరులు అంటే ఈ 4 కూడా ఒక్కొక్క అంశ కదా భగవంతుడిలోది. సో ఈ 4 కూడా కలిసి ఒక్కటిగా సత్యాన్ని, ధర్మాన్ని నిరూపించారనమాట. ఇది వీళ్ళ 4 లోకానికి వచ్చి 4 రకాలైన ధర్మాలని మనకి నిరూపించారు. ఇంకా రాముడు ఎలాంటి వాడంటే శుచి అయిన వాడు, అంటే పరిశుద్ధుడు. అంటే శరీరం పరిశుద్ధంగా ఉంచుకోవడం కాదు, భావనలో అంటే ఆలోచనలో కూడా పరిశుద్ధత ఉండాలి అని. అన్నిటికన్నా గొప్ప సిద్ధి ఏం కావాలి అంటే ఆహార విషయంలో స్త్రీ విషయంలో చాపల్యం లేకుండా నియమాలని పాటించి ఉండడం అనేది శుద్ధి. ఆహార విషయంలో మనం చెప్పుకున్నాం చాలాసార్లు, అలా ఎలాంటి ఆహారం తినకూడదు, ఏది తినాలి అనేది. అలాంటి శుద్ధి ఉన్నవాడు భగవంతుడు శ్రీరాముడు. అలాగే మనసులో ఒకటి, చేసేది ఒకటి ఉండడం అని ఏమంటారంటే కౌటిల్యం, అంటే కుటిలత్వం అంటారు. త్రికరణాలు కూడా అంటే మనస, వాచ, కర్మణ అంటారు కదా, ఏకరూపంలాగా ఉండాలి. అది భగవంతుడికే ఉంటాయి. మానవులకి ఇలా మానవత్వాన్ని నేర్పడానికి, ఈ గుణాలన్నీ నేర్పడానికి తాను నరుడిగా దిగి వచ్చిన, తాను ఎప్పుడు కూడా అంటే నేను భగవంతుణ్ణి అని మనసులో కూడా భావించలేదంట శ్రీరాముడు. అంటే నేను మనిషిగా పుట్టాడు కనుక పూర్తిగా మనిషిని అని చెప్తాడనమాట. దేవతలు వచ్చి నువ్వు సాక్షాత్తు నారాయణుడు అయ్యా అన్నా కూడా ఆత్మానం మానుషం మన్య, నేను మనిషిని అని అచ్చంగా మనిషిగానే ప్రవర్తించినవాడు రాముడు అనమాట. ఇది మాటల్లో, చేతల్లో, ఆచరణలో కూడా. మాటల్లో
తర్వాత అన్నిట్లో ఆర్జవం చూపించినవాడు అట్లా అన్నమాట. శ్రీరాముడు కాబట్టి ఆయన ఆర్జవం కలవాడు అన్నారు. ఇంకా శ్రీరాముడు తండ్రికి, గురువులకి, అందరికీ విధేయుడే ఉన్నాడు ఎప్పుడు కూడా. అందుకని శ్రీరాముడిని వశ్యుడు అన్నారు. అంటే అందరికీ వశమై ఉన్నవాడు అనమాట. విశ్వామిత్రుడు వెంట వెళ్ళు అని తండ్రి ఆదేశించగానే అలాగే అని వెళ్ళాడు. స్త్రీని చంపడం పాపమని తనకి అనుకున్నా సరే తాటకిని చంపేటప్పుడు స్త్రీని చంపడం పాపమని కొంతసేపు ఆలోచించాడనమాట. కానీ గురువు అయిన విశ్వామిత్రుడు చంపాలి మీదకు వచ్చేస్తూ ఉంటుంది, చంపాలి స్త్రీ అయినా సరే అనగానే గురువుకి విధేయుడే చంపాడంట. అలాగే సభలోనేమో రేపు నీకు పట్టాభిషేకం అని తండ్రి చెప్పినప్పుడు ఒకలాగానే ఓకే అన్నాడు. అరణ్యానికి పోవాలి అన్నా కూడా ఓకే అన్నాడు. అని సవతి తల్లి కోరినప్పుడు కూడా వారి మాటకి ఎదురు చెప్పలేదు, అలాగే అన్నాడు అనమాట. వారు ఎలా కోరితే అలా ఉండటమే భగవత్ స్వభావం అనేది. ఎవరు ఎలా కోరితే అలాగే ఉండాలి అనేదే భగవంతుడి యొక్క స్వభావం. చూడండి, మనమేం చేస్తాం, ఒక విగ్రహంలో నువ్వు ఉండు మమ్మల్ని అనుగ్రహించు అని అంటే చాలు. భక్తుల కోరికను కాదని లేక ఆ విగ్రహాన్ని తన శరీరంగా స్వీకరించి వాళ్ళ కోరికలను తీర్చేవాడు కదా భగవంతుడు అంటే. అందుకని తను ఆశ్రయించిన వాళ్ళని ఎలా కాపాడవలను అని ఆలోచించడం అంటేనే అదే తపస్సు, సమాధి అంటారనమాట. అలాగే శ్రీరాముడు తను ఆశ్రయించే సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి రక్షించడంలో దీక్ష గలవాడు. అంటే సుగ్రీవుణ్ణి, విభీషణుడు కూడా రక్షిస్తాను అని చెప్పాడు కనుక అదే దీక్షలో అదే పని చేశాడు. అలాగే భగవంతుడు ఏం చేస్తాడు, నిద్రపోతున్నట్టుగా ఉంటాడు. ఎక్కడ పాలకడలిలో శేషపాంతల్పం మీద నిద్రపోతున్నట్టుగా ఉంటాడు. కానీ నిద్రపోతాడు ఆయన కాదు. విశ్వశాంతికి, విశ్వాన్ని రక్షించాలి, ఎట్లా రక్షించాలి, ఆశ్రితులను ఎలా రక్షించాలి అని ఆలోచిస్తూ ఉంటాడంట. ఆ ఆలోచనే నిద్ర అనుకుంటాం. అలాగే భగవంతుడు అలా నిద్రపోతున్నప్పుడే అతని నాభి కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడంట. అతడు తన కుమారుడు అని భావించకుండా అతనికి తన కుమారుడే అని ఎప్పుడు అనుకోలేదంట. అతడు సృష్టించిన పదార్థాలని రక్షించడానికి మళ్ళీ ఆ నారాయణుడే విష్ణువు అయినాడు. నారాయణుడు తన నాభి కమలంలోంచి బ్రహ్మ పుట్టిన తర్వాత బ్రహ్మకి ఏం చెప్తాడు, సృష్టి చేయమంటాడు. సృష్టి చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ ఆయనే విష్ణు బ్రహ్మ మహేశ్వరులకి మధ్యలో విష్ణువుగా చేరాడు. ఇలా అతని ఎన్నడూ కూడా తర్వాత ఏం చేసిన ఆయన శ్రీమంతుడు అన్నారు. శ్రీమంతుడు అంటే ఎప్పుడు విడదీయడానికి వీలు కాని లక్ష్మీదేవితో కూడి ఉండేవాడు. లక్ష్మీదేవికి ఏమంటారు, శ్రీ అని పేరు కదా. ఇది భగవంతుడి లక్షణాలని చెప్తున్నాడు కదా నారదుడు. ఇప్పటి వరకు మర్చిపోకండి ఏం చెప్తున్నాడు, భగవంతుడి లక్షణాలు ఇలా ఉన్నాయి, భగవంతుడు పరాత్పరుడు అంటే ఎవరు అని దానికి చెప్తున్నారు. ఆయన ఎలా ఉంటాడు, సూర్యునితో కాంతిలాగా, అలాగే మణితో ప్రభలాగా విడదీయడానికి వీలు కాకుండా శ్రీ పరమాత్మతో కలిసి ఉంటుంది. అందుకని అతనికి శ్రీమంతుడు అని పేరు వచ్చింది. ఆమె ఎవరు అంటే జీవులను రక్షించడానికి ఎందుకుంది అక్కడ అంటే భగవంతుడిని ఆశ్రయించింది. జీవులు పెట్టే మొరలను భగవంతుడికి వినిపిస్తూ ఉంటుందంట, తాను వింటూ ఉంటుందంట. కనుక జీవులందరిలో దోషాలను కూడా తొలగిస్తాడంట. అందుకనే ఈ స్త్రీ అనే తత్వంతో కూడినవాడే సకల జగత్తుకు కారణమై ఉన్నవాడు నారాయణుడు. ఇంకా శ్రీరాముడు పోషకుడు, అందరికీ వాళ్ళకి కావలసిన అన్ని అవసరాలను తీర్చి పోషించినవాడు అని చెప్తున్నారు. అంటే లక్ష్మణుడికి ఏమో సేవని ప్రసాదించాడు, కాకికి ఏమో ప్రాణం ఇచ్చాడు. అంటే చంపలేదు కదా, కాకాసురుని చంపలేదు కదా, ప్రాణం ఇచ్చాడు. గద్దను గద్ద చనిపోయినప్పుడు దాన సంస్కారాలు చేసి పోషించాడు. ఇలా ఎన్నో సంఘటనలు
శ్రీరాముడు విశ్వామిత్రుడికి సుగ్రీవుడికి వారి శత్రువులను తొలగించి కాపాడాడు. ఇంకా విశ్వామిత్రుడికి కూడా యజ్ఞం చేసేటప్పుడు మారీచ స్వభావాల రాక్షసులన్నీ వాళ్ళ నుంచి రక్షించాడు యజ్ఞాన్ని. సుగ్రీవుడికి వాళ్ళ శత్రువులను తొలగించి కాపాడినవాడు. కాబట్టి భగవంతుడికి ఎప్పుడు కూడా శత్రువులు ఎవరు ఉండరు. తన్ని ఆశ్రయించిన వారిని ఎవరైతే హింసిస్తారో వాళ్ళే తనకు శత్రువులు అనుకున్నాడు. అందుకే భగవంతుడు రిపు నిషూదనుడు అన్నారు. రిపు అంటే శత్రువులని సంహరించేవాడు అని. ఇంకా భగవంతుడు ధర్మరక్షణ కోసం సాధు పరిత్రాణము చేస్తూ ఉంటాడు. అంటే ఈ లోకల్లో ఈ కాలంలో నరుడిగా ఉండి పరుని గుణాలతో ప్రశ్నించేవాడు ఎవడు అని అంటే శ్రీరాముడు అలాంటి నరుడు అని సమాధానం చెప్పాడనమాట. ఇప్పటి వరకు కూడా ధర్మరక్షణ కోసం అవతరించాడు. ధర్మరక్షణ కోసం వచ్చినప్పుడే సాధువులని, తన కోసం తపస్సు చేసే సాధువులని కూడా పరిత్రాణం, వాళ్ళకి దాని దర్శనాన్ని ఇవ్వడానికి కూడా అవతరిస్తాడనమాట. వచ్చాడు కదా అని పనిలో పనిగా రాక్షసులందరినీ సంహరిస్తాడనమాట. అని ధర్మపాలని ముఖ్యమని ఏమని చెప్తున్నాడు శ్రీరాముడు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత అన్నారు. రాముడు ఒక రక్షకుడు. ఇది మానవుడికి ప్రధానంగా ఉండవలసిన గుణం ఏంటి? తన్ను తాను పోషించుకోవాలి మానవుడు అనేవాడు. కానీ అందరి ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడుతూ కూడా ఉండాలి. కర్తవ్యమే కాదు, సమాజంలో ఉన్నంతకాలం తనతో పాటు ఉన్న జీవకోటినన్నిటినీ కూడా తన శక్తి కొలది కాపాడుతూ ఉండాలన్నమాట. ఇలా ధర్మాలని తాను ఆచరిస్తూ ఇతరులు తమ తమ ధర్మాలని ఆచరించేటట్లు చేసేవాడు శ్రీరాముడి స్వభావం. లోకల్లో అందరినీ కాపాడేవాడు. అయినా కూడా తన వారిని కాపాడడంలో కొందరు శ్రద్ధ చూపరంట. తన వాళ్ళ విషయం ఆలోచించకుండా లోకోపకారమే చేస్తాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాముడు ఏం చేస్తున్నాడు? లోకంలో వాళ్ళందరినీ తన వారిని కూడా కాపాడే స్వభావం ఉన్నాడు. ఇది మానవులు తెలుసుకోవలసిన ప్రధాన సూత్రం అన్నాడు. ధర్మరక్షణం, అలాగే స్వధర్మ రక్షణం, జీవకోట్లని రక్షించే స్వభావం, స్వజన రక్షణం అంటే తన స్వజనులని కాపాడుకోవడం. ఇలా మానవుడు జీవనాన్ని సాగించాలి అని ఆయన అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాడు అని ఆయన లక్షణాలని ఎందుకు ఇవన్నీ మానవుడికి ఉండాలి అది చెప్పడానికే కదా ఆయన వచ్చింది. సృష్టి స్థితి లయాలను చేయడం, జీవులలో తానుండి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వారికి మోక్షాన్ని ఇవ్వడం అనేది భగవంతుడు చేసే పనులు కదా, రక్షణ వ్యాపారాలు. ఇదే కాదు, ధర్మరక్షణ కూడా భగవంతుడి బాధ్యతే. ఎందుకు? వేదాలను ఇచ్చాడు, యజ్ఞ క్రియాకలాపాలు ఆచరించే విధానాలు, దానికి కావాల్సిన పరికరాలు ఇచ్చి, వాటిని ఉపదేశించే ఋషులనిచ్చి, ఆ తర్వాత ఆ ఋషులని కాపాడుకునే రాజులను సృష్టించి ధర్మరక్షణ చేశాడు. సో శ్రీరాముడు వేదాంగాలని తత్వాలను కూడా తెలిసినవాడు. అలాగే అందరికీ దీనికి చెప్పాలంటే వేదాంగాలంటే చాలా ఉంటాయి, తెలుసుకుంటారా? అంటే వేదాలన్నీ చెప్పండి మేడం. ఓకే, వేదాలన్నీ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇది అందరికీ తెలుసు కదా. వేదాంగాలు 6 ఉన్నాయి. ఏంటయి? శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, కల్పం, జ్యోతిష్యం, ఛందస్సు అని ఈ 4 వేదాలకి వేదాంగములు అంటారు. అలాగే అకారాది వర్ణాలు ఏ స్థానంలో పెట్టి ఎలా ఉచ్చరించాలో తెలియజేయనిది, స్వరాలను తెలియజేయనిది శిక్ష అనే వేదాంగం, అంటే గ్రామర్ లాంటిది అనమాట. అలాగే యాగములు ఎలా చేయాలో చెప్పేది కల్పము అంటారు. అలాగే వ్యాకరణం శబ్దముల యొక్క ఉత్పత్తిని తెలియజేసేది నిరుక్తం. కర్మానుష్ఠానం చేయడానికి తగిన కాలాన్ని చెప్పేది జ్యోతిష్యం.
అలాగే ఛందస్సులని విడదీసి చెప్పేది ఛందస్సు శాస్త్రం. వీటన్నిటినీ తెలుసుకోవడం కాక శ్రీరాముడికి తత్వాలు కూడా తెలిసినవాడు. అంటే ధనుర్వేదం అనే క్షత్రియులు అధ్యయనం చేయాలి. ఇంకా ఆ వేదం ఎలా చెప్తుంది అంటే ధనుర్వేదం ధనస్సుని లాగడం ఎట్లా, బాణాన్ని వదలడం ఎట్లా, ప్రయోగించడం ఎట్లా, అస్త్రాలను ఎలా ప్రయోగించాలి, ఎలా ఉపసంహరించాలి తెలియజేస్తుందంట ధనుర్వేదం. అలాగే ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, ఆర్ద్రశాస్త్రం అనేవి ఉపవేదాలు అంటారు వీటిని. వీటన్నిటినీ తెలిసినవాడు శ్రీరాముడు. ఇంకా శ్రీరాముడు ఎలాంటి వాడు అంటే చెప్తున్నాడు. ఎలాంటి వాడు? ఆ నరుడిగా పుట్టినవాడు అంటే సర్వజనులకి ప్రియమైన వాడు, అందరి చేత ప్రేమించబడేవాడు, అందరినీ ప్రేమించగలగడం అనేది మానవత్వం. ఇది నేర్చుకోవాలి. ఇదే శ్రీరామ స్వభావం. ఇదే శ్రీరామ శబ్దానికి అర్థం కూడా. ఇతరులను చూసి ఆనందించేవాడు, ఇతరులకు ఆనందాన్ని కలిగించేవాడు రాముడు. ఇది భగవంతుడి లక్షణం. సో శరీరమే తాను అనుకునేవాడికి శరీరమందు ప్రేమ ఉంటుంది అంతే. శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కానీ శరీరం కంటే ఆత్మ వేరు అని తెలుసుకునే వాళ్ళకి శరీరం కంటే ఆత్మ మీదే ప్రేమ ఉంటుంది. అప్పుడు తెలుసుకున్న వాళ్ళకి ఆత్మని శరీరంగా ధరించేది ఏంటి అంటే పరమాత్మ. అది తెలుసుకుంటే ఆత్మ కంటే పరమాత్మ మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకని మనం ప్రేమించవలసిన వాడెవరు అంటే పరమాత్మ ఒక్కడే. అందుకే అందరినీ తాను ప్రేమిస్తాడు, అందరి చేత తాను ప్రేమించబడతాడు. ఇదే శ్రీరాముడి స్వభావం. ఇదే మానవుడి స్వభావం అవ్వాలి అని చెప్పారనమాట. ఇంకా శ్రీరాముడైతే సాధువు అన్నారు. సౌమ్యుడు, సజ్జనుడు. ఇలాంటి విశ్వమంతా భగవంతుడి శరీరం అయినప్పుడు శరీరంలో ఒక భాగం ప్రేమతోనూ ఒక భాగం ద్వేషంతోనూ చూడరు కదా. అలాగే ఈ జగత్తంతా కూడా ప్రేమించే మనస్థితి ఉండాలి. శరీరం ఎట్లాంటిదైనా, ఏ వర్ణానిదైనా, ఏ జాతికి చెందిందైనా అందులో ఉండే ఆత్మలని చూడగలిగే స్వభావం ఉండాలి మానవులందరికీ అన్నమాట. కనుక అంతటా అప్పుడేమవుతుంది, అంతా సమత్వం అనేది ఏర్పడుతుంది. ఇది కలిగి ఉండాలి మానవుడు అన్నారు. భగవంతుడిని ఆశ్రయించడానికి మనం ద్వేషం చేతో ఎందుకు ఆశ్రయించరు ఇన్ని గుణాలున్న భగవంతుడిని అంటే ద్వేషం వల్ల వైముఖ్యం అంటే విముఖత అంటారు. దానివల్ల దూరం అవటమే. కానీ భగవంతుడు ఎవరు ఆశ్రయించినా రక్షిస్తాడు అనే స్వభావం ఆయనకుంది. అలాగే కాకిని రక్షించాడు, గ్రద్దని, బోయవాడిని, పల్లెవాళ్ళని. పల్లెవాడంటే ఎవరు? గుహుడు. వానరులని, రాక్షసులని సమంగా భావించి రక్షించినవాడు శ్రీరాముడు. అందుకే ఆ సర్వ సమత్వం అనేది మానవుడు కూడా అలవాటు చేసుకోవాలి అని. అందుకే ఈ శ్రీరాముడు ఈ గుణాలు ఎన్ని చెప్పినా కూడా ఈ గుణాలను ఎవరు ఇన్ని అని వర్ణించలేరు. అన్ని గుణాలు అన్నమాట. ఎలా అంటే ఒక విలుకాడు తన అమ్మల పొదిలో బాణములు ఆకాశంలో వేస్తున్నాడంట. ఆకాశంలో వేస్తుంటే ఎన్ని బాణాలు వేయగలడు? ఆకాశంలో స్థలం లేదు కనుక మానాలి అనుకుంటాడా? అలా లేదు కదా, మాననవసరం లేదు కదా. అలాగే భగవంతుడి గుణాలను వర్ణించే వాళ్ళు కూడా అసలు వర్ణించడానికి ఓపిక లేక మానాలి, కానీ గుణాలు పూర్తి అవడం అనేది ఉండదు. ఆయనలోని గుణాలని చెప్పనలవి కాని గుణాలు ఉన్నాయన్నమాట. అన్ని గుణాలు కలిసి ఉన్న ఒక రూపమే శ్రీరాముడి రూపం. ఈయన కౌసల్య కుమారుడిగా అవతరించిన శ్రీ మహావిష్ణువే ఇప్పుడు ఉన్న శ్రీరాముడు. అందుకని అతడు అన్ని గుణ సంపన్నుడు అనమాట. శ్రీరాముడు భగవంతుడే అయినా కూడా తాను భగవంతుడని ఎప్పుడు కూడా బయటకి తెలియకుండా సామాన్యుడిగానే నటించాడంట.
దేవతలు వచ్చి నువ్వు నారాయణుడివి అన్నా సరే దాన్ని మనుష్యుడిగానే చెప్పాడంట. మానవుడి గుణాలను నేర్చుకోవాలి అంటున్నారు. అంటే ఎంత గొప్పదనం ఉన్నా కూడా అలా గొప్పదనం చాటుకోవడం అనేది మానవత్వం కాదు. ఇది భగవంతుడి లక్షణం. మనకు కూడా ఎంత గొప్పదనం ఉన్నా సరే గొప్పవాణ్ణి అని చాటుకోవడం మంచిది కాదు అంటున్నారనమాట. ఇలా భగవంతుడికి కూడా మనసు చెలించిన ధైర్యం ఉంది. ఆయనకి ధైర్యంలో రాజ్యం వచ్చి పట్టాభిషేకానికి సిద్ధపడి పోయినా సరే రాధ్యం వా వనవాసో మహాదయ అన్నట్టు రాధ్యమైన వనవాసమైన ఆనందాన్ని ఇచ్చేది వనవాసమే అని వనవాసాన్ని ఆనందంగా స్వీకరించాడు శ్రీరాముడు. దేనికి చలించని ధైర్యం గలవాడనమాట. కాబట్టి ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నా సరే ఎదుట వాళ్ళని అందరినీ లెక్క చేయకుండా, ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నా ఎదుట వారిని అందరినీ లెక్క చేయకుండా యుద్ధ భూమిలో ఎలా ఉంటాడు అంటే ఒక ఉద్యానవనంలో పువ్వులను చిమ్ముతున్నట్లుగా బాణాలను వేస్తూ ఉండేవాడంట. అంటే అప్పుడు కూడా ఏ స్ట్రెస్ టెన్షన్ అంటాం కదా మనం, ఏమీ ఉండవన్నమాట. అది వీర్యం, ఆయనలో ఉండే గొప్పదనం. ఇంకా తనని ఆశ్రయించిన వారిని, అంటే ఆశ్రయించిన వారికి కానీ తన విభూతికి, అంటే తన సృష్టించిన ఈ విభూతికి నాశనం కలిగించవాలి అనుకున్న వాళ్ళు, ఆశ్రయించని వాళ్ళు అని అనగాలి. విభూతికి కానీ నాశనం కలిగింపాలి అని ప్రయత్నిస్తే మాత్రం క్షమించడు. అందుకనే తన సృష్టి తన సొంతమైన భూమిని ఎత్తుకుపోయిన హిరణ్యాక్షుణ్ణి, తన భక్తుడైన ప్రహ్లాదుని దండించిన హిరణ్యకశిపుణ్ణి చంపాల్సి వచ్చింది ఆయనకి. కానీ తనని దూషిస్తే తనని అంతమొందించాలి అని ప్రయత్నించినా కూడా తనకేమీ కోపం రాలేదు. భూమిని ఎలా అంటే భూదేవి చూడండి, భూమి తనని ఎంత తవ్వినా బాధించినా దున్నినా కూడా ఓర్పు ఉంటుంది భూమికి. అలా తాను వాళ్ళకి మేలే చేస్తుంది భూమాత అనేది. అందుకే భూమికి క్షమయా ధరిత్రి అన్నారు కదా. అలాంటి క్షమాగుణంలో శ్రీరాముడు భూమితో సమానం అంట. తాను ఎంత బాధపడాడు, ఓర్చుకొని ఉంటాడు తన వాళ్ళని తానేమన్నా కూడా. కానీ తన వాళ్ళకి ఏంటో ఆపద కలిగినప్పుడు రక్షించడానికి తన ప్రాణాలనైనా ఒడ్డి కాపాడుతాడు. ఇది భగవంతుడి లక్షణం. ఇదే శ్రీరాముడి స్వభావం. ఇదే మానవుడు కూడా మానవత్వం. దీన్ని అలవాటు చేసుకోవాలి అని. అలాగే రాజ్యాన్ని వదిలాడు శ్రీరాముడు. భార్యని, తనకిష్టమైన భార్యని కూడా ప్రజల కోసం వదిలిపెట్టాడు. అలాంటి త్యాగమూర్తి ఆయన. త్యాగం అనేది ప్రథమ లక్షణం అంటారు మానవుడికి అన్నమాట. అందుకే ఈశావాస్య ఉపనిషత్తులో మొదటి మంత్రం చెప్తారు, తేన త్యక్తేన భుంజీద మాగృధ కస్య సిద్ధనం అని. త్యాగంతో అనుభవించండి అన్నారు. నాది అని దేనికి ఆశపడకు. ఇది ఎవరి సొత్తు? ఇక్కడ ఉన్నదంతా ఎవరి సొత్తు? మన సొత్తు కాదు అని ఉపనిషత్తు ఉపదేశించింది మనకి. ఆ మూల సూత్రాన్ని పాటించిన వాడే మానవుడిదే భగవంతుడి లక్షణం కూడా. ఇలా మానవత్వాన్ని తాను నడిచి నేర్పడానికి, ఇలా మనకి మానవత్వం ఏంటో తెలియజేయడానికి, తాను నడిచి నేర్పడానికి శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించి ఈ లోకంలో ఈనాడు ఉన్నాడు, అతడు మానవుడుగానే ఉన్నాడు అని వాల్మీకి ప్రశ్నకి శ్రీరాముడి చరిత్రని ఇలా చెప్పాడు సమాధానంగా. ఇన్ని గుణాలు ఉన్నవాడు అని శ్రీరాముడే ఆయన, ఆ భగవంతుడే శ్రీరాముడు అని వాల్మీకి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడనమాట. ఇంతవరకు ఆయనకున్న గుణాలు చెప్పి అంత గొప్పవాడు ఈ శ్రీరాముడు. ఇక్కడే ఉన్న ఈ రోజుల్లో ఈనాడు తిరుగుతున్న శ్రీరాముడే భగవంతుడు అని చెప్పేశాడు. క్లియర్ అయిపోయింది కదా వాల్మీకి అడిగిన ప్రశ్నకి. ఇంకా శ్రీరాముడు చరిత అని చెప్తున్నాడు. చరితం అంటే ఇక్కడ వరకు జరిగింది కూడా తెలియదు కదా. సరే, ఆయనకి ఇప్పటివరకు జరిగింది చెప్తున్నాడు.
శ్రీరాముడు అరణ్యానికి తండ్రి ఆజ్ఞతో బయలుదేరుతుంటే లక్ష్మణుడు అరణ్యానికి బయలుదేరుతున్నాడు. ఆ లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. ఇంకా నీళ్లను విడిచి చేప ఎలా ఉండలేదో నేను కూడా నిన్ను వదిలి ఉండలేను అని లక్ష్మణుడు కూడా రాముడితో బయలుదేరుతాడు. అప్పుడు మీ తల్లి అనుమతి తీసుకునిరా అని రాముడు చెప్తాడనమాట. అంటే కనీసం తల్లి అయినా ఆపితే ఆగుతాడు కదా అన్నట్టు. అప్పుడు సుమిత్ర ఏమంది, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? రాముడు అరణ్యానికి బయలుదేరుతుంటే నువ్వు ఇంకా ఇక్కడున్నావేంటి అని. నీకు రాముడే తండ్రి, సీతమ్మే తల్లి, ఆ వనమే అయోధ్య అనుకో. కాబట్టి వాళ్ళతో అరణ్యానికి పో అని చెప్పిన మాటలని ఆచరించాడు లక్ష్మణుడు కూడా. అందుకే సుమిత్ర ఆనందవర్ధనుడు అన్నారు. సుమిత్రకి ఆనందాన్ని ఇచ్చాడు అట్లా చెప్పిన పని చేసి. ఇంకా లక్ష్మణుడికి తన సోదరునికి సౌభ్రాతత్వం అంటారు కదా, ఇది ప్రదర్శించడానికి రాముడితో అనుసరించి వెళ్ళాడనమాట. ఇంకా సీత రాముడికి ప్రియమైన భార్య. నిత్యము అతన్ని వదిలి ఉండలేని ప్రేమమూర్తి. అంటే రాముడికి ప్రాణాలతో సమానం. రాముడి మేలే తనకి మేలు, రాముడి ఇష్టమే తన ఇష్టం అనుకునేది. అలాంటి ఆమె జనక వంశంలో జన్మించింది. ఆమె ఎవరు అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రియురాలైన శ్రీ మహాలక్ష్మి సీతగా అవతరించింది. ఆమె ఎవరంటే స్త్రీలలో ఉత్తమురాలు, అన్ని లక్షణాలు సర్వలక్షణ సంపన్న అంటారు. పురుషులలో ఉత్తముడేమో శ్రీరాముడైతే నారీలోకల్లో ఉత్తమురాలు సీతమ్మ. ఆమె సీత అనగా ఏంటి అంటే ఒక గర్భం నుండి కాక నాగలి చాలు నుండి పుట్టిందనమాట. ఆమె కూడా రాముడి సౌందర్యాన్ని క్షణకాలం కూడా చూడకుండా ఉండలేదండి. తనంత తానే ఇంక రాముడిని చూడకుండా ఉండలేక తనంతటి తానే రాముడితో అనుసరించి అడవికి వెళ్ళింది. రాముడు అలా సీతారామ లక్ష్మణులు అరణ్యానికి బయలుదేరారు. తండ్రి దశరథుడు, అక్కడ ఉండే ప్రజలు అందరూ కూడా రాముడిని వదలలేక వాళ్ళ వెంట బయలుదేరారు. అలా అందరూ కూడా శృంగిబేరపురం వరకు వచ్చారు. అంతకుముందే ప్రజలని తండ్రిని వెనక్కి వదిలిపెట్టమని రాముడు సుమంత్రుడిని కూడా గంగా తీరంలో సుమంత్రుడిని కూడా తమతో రావద్దు అని చెప్పి అక్కడ వదిలేశాడు గంగా తీరంలో. అంటే ఎలా చేశాడో మనకి అందరికీ తర్వాత డీటెయిల్గా చెప్తారు. ఇప్పుడంతా బ్రీఫ్గా చెప్తున్నారు, ఫస్ట్ సర్గ కదా. రాముడు అబద్ధం చెప్పమంటాడు. ఏంటి అంటే దశరథుడు ఆగిపోమని చెప్తాడు, రాముడేమో రథం నడపమని చెప్తాడు. సుమంత్రుడికి ఏం తెలియాలి, ఏం చేయాలి తోచలేదు. అప్పుడు రాముడి ఒక ఉపాయం చెప్తాడనమాట. నాకు ఇంత జనంలో నాకు వినపడలేదని చెప్పు అంటాడు. మరి రాముడు అబద్ధం చెప్పాడా? కాదు. ఈయన ఏమంటున్నాడు, దశరథుడు తన మాట పోగొట్టుకోకూడదు అని చెప్పి అడవులకి వెళ్ళడానికి సమ్మతించాడు. అంటే రాముడు వెళ్ళాక కైకేయి చెప్పింది కానీ ఆయన చెప్పలేదు వెళ్ళమని. కానీ ఆయన చెప్పలేదు కనుక రాముడు అనుకున్నాడు ఆయన సమ్మతించినట్టే కదా, వద్దని చెప్పలేదు కనుక. కాబట్టి సమ్మతించాడు కనుకే రాముడు సరే అని వచ్చాడు. అనుమతించాక తర్వాత వెంటపడుతూ రామ నిన్ను వదిలి ఉండలేను అని చెప్తూ ఏమంటాడు, నువ్వు నా మాటలు కాదనుకుని వచ్చేయి అంటాడు. అన్నాడు కానీ నేను ఒకసారి విత్డ్రా చేసుకుంటున్నా, నేను అనే మాటలను చెప్పలేదు. అంటే అక్కడ తను సత్యవంతుడు అవ్వాలి, రాముడు ఆడిన మాట తప్పినవాడు కావాలా అని ఆలోచించి రాముడు ఇలా సుమంత్రుడితో చెప్తాడనమాట. ఇది ఇంకా వినపడలేదని చెప్పు, రథం పోనివ్వు అంటాడు. అలా ప్రజలందరూ అనుసరిస్తారు. తర్వాత ఈ సుమంత్రుడిని కూడా గంగా తీరం వచ్చేసరికి
ఇంకా నువ్వు వెళ్ళిపో అన్నారు. కానీ ఎవ్వరూ వెళ్ళట్లేదు. ఇంతమందిని తీసుకుని అరణ్యానికి ఎలా వెళ్తాడు? అందుకని మళ్ళీ చెప్తాడు, ఈ రథాన్ని 3 సార్లు తిప్పి తీసుకెళ్ళు అని చెప్తాడు. అంటే ఆ రాత్రి ప్రజలందరికీ కూడా రథం ఎటు వెళ్ళిందో తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. ఉదయం లేచిన తర్వాత వీళ్ళందరూ ఎటు వెళ్ళింది రథమో తెలియకుండా ఇంక ఇంటికి వెళ్ళిపోయారు. ఎంతసేపు కూర్చుంటారు? అలా గంగా తీరంలో సుమంత్రుడిని కూడా తమతో రావద్దని వదిలిపెట్టాడు. అలా ఇక అప్పుడు నిషాదులకంటే ప్రభు అయిన గుహుడు ఆ శృంగిబేరపురంలో ఉన్నాడనమాట. గుహుడు స్వభావం జాతితో తనకి తగినవాడు కాదు కదా గుహుడు అనేవాడు. అయినా సరే సౌశల్యం ఉంది కదా రాముడి దగ్గర. తనంటే చాలా ఇష్టం ఉంది కానీ గుహుడికి. అందుకని తనకిష్టమైన వాళ్ళ దగ్గరికి ఇష్టంగా చేరాడు కదా, అతని దగ్గరగా తీసుకున్నాడు. అప్పుడు అనుకున్నాడంట, ఇంతవరకు లక్ష్మణునితో సీతతో కలిసి వస్తుంటే రాముడికి అంత ఆనందంగా లేదు. కానీ గుహుడిని ఒక్కసారి దగ్గరికి తీసుకోగానే అప్పుడు శ్రీరామ లక్ష్మణులతో కూడి ఉన్న ఆనందాన్ని అనుభవించగలిగాడంట అక్కడ. అది ఇక్కడ వరకు చెప్పుకుందామా? ఆపేద్దామా? ఇంకా ఏమా వినగలుగుతున్నారా? బాగుంది మేడం, వింటున్నాం మేడం. అంటే ఫాలో అవ్వగలుగుతున్నారా? ఎక్కువసేపు అయిద్దేమో అని. లేదు మేడం, బాగుంది. ఆనందాన్ని అప్పుడు అనుభవించాడంట. ఇంతకాలం అంటే తల్లికి ఎలా ఉంది అంటే గుహుడి కలయిక వచ్చినప్పుడు కలిగిన ఎప్పుడైనా ఒక తల్లి దగ్గర 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకటి దూరంగా ఉన్నాడు అనుకో, వీళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నా సరే ఆనందం అనేది, పూర్తి ఆనందం అనేది తల్లికి ఉండదు. ఎప్పుడైతే 3వ వాడు కూడా వచ్చాడో అప్పుడు అంతకుముందు ఇద్దరితో కూడా ఆనందాన్ని కలిసి ఉన్న ఆనందాన్ని తల్లి పొందుతుందంట. అలా శ్రీరాముడికి గుహుని మీద గల ప్రేమ సీతారామ లక్ష్మణులను కూడా సీతాలక్ష్మణులను కూడా మరిచేటట్లుగా చేయగలిగిందంట. అంత ప్రేమ. ఇది గుహునిపై గల ప్రేమ అని చెప్తారు. గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయ అని నారదుడు గుహునిపై రాముడికి గల ప్రేమని చక్కగా వర్ణించాడంటే ఇక్కడ. ఇది తర్వాత దశరథుడు అంటే ఏంటి అంటే 10 దిక్కుల్లో తన రథాన్ని పోనివ్వగలిగిన వాడు, అడ్డు లేకుండా రాజ్యాన్ని పాలించాడంట. అంటే 10 దిక్కుల వైపు తన రథం వెళ్ళినా కూడా ఎవరు అడ్డుకోలేదన్నమాట. అలా అడ్డు లేని వాడిగా రాజ్యాన్ని పాలించాడు. అలాంటి రాజ్యాన్ని పరిపాలించడానికి రాముడే తగినవాడు అని నిర్ణయించాడు. అంతేకాదు, ఆయన ఎవరు? అందరికన్నా పెద్దాడు తన పిల్లల్లో కదా. జన్మచేత కూడా అతడి రాజ్యానికి అర్హుడే. ప్రజలందరూ కూడా రాముడే కావాలన్నారు. అందరికీ మేలు చేసే స్వభావం కూడా రాముడిలోనే ఉంది. అందుకే అలాగే ప్రజలందరికీ, మంత్రులకి, అందరికీ కూడా ఇష్టం రాముడు అంటే. రాముడే కావాలని కోరుతున్నారు. కానీ అందుకని రాముడిని యువరాజుగా చేయాలని దశరథ చక్రవర్తి సంకల్పించాడు. అందరి అనుమతి పొందాడు. అభిషేకానికి రకరకాల జలాలను తెప్పించారు. అన్ని వైపులకి కూడా రాముడు పట్టాభిషేకం ఏంటంటే అన్ని వైపుల నుంచి జలాలను తెప్పిస్తారు కదా, భద్రాద్రిలో కానీ మనకని. అలాగే ఇలా అభిషేక పాత్రలన్నీ రెడీగా చేసుకున్నారు. రాముడిని ఉపవాసం చేసి ఈ రోజంతా శ్రీరంగనాథుడిని ఉపాసించమని చెప్తారు. వాళ్ళ కులదైవం అన్నమాట. ఇది మందరి ద్వారా కైకేయికి తెలుస్తుంది. కైకేయికి ఏంటి? శంబరాసుర విజయకాలం అంటే శంబరాసురుడిని చంపే టైంలో, శంబరాసురుడిని చంపినప్పుడు దశరథుడితో కైకేయి వెళ్తుందన్నమాట. తను సారథ్యం చేస్తుంది. శంబరాసురుడు వెళ్ళేటప్పుడు తను రథాన్ని నడుపుతుంది. అందుకని నీకేం కావాలి అని దశరథుడు అడిగితే ఆమె ఎవరు అంటే కేకేయ దేశ రాజకుమార్తె అనమాట.
అప్పుడు వరాలు అడిగిందనమాట. ఆ 2 వరాలు ఇస్తానంటాడు. వస్తానంటే నాకు అవసరమైనప్పుడు అడుగుతానంటుంది. ఇప్పుడు మందర ప్రోత్సాహంతో వెనకాల తనకి ఇచ్చిన వరాలను 2టిని ఇప్పుడు ఇవ్వాలని దశరథుడిని కోరింది. ఏం కోరిక? రాముడిని అరణ్యానికి పంపడం, భరతునికి పట్టాభిషేకం చేయడం అని అని కోరిన కోరికలు అనమాట, వరాలన్నమాట. కైకేయి ఇచ్చిన మాటేమో తప్పకూడదు, ఎందుకంటే ఒకసారి వాగ్దానం చేశాడు కదా. మంత్రులతో ఆలోచించాడు. వాళ్ళందరూ అనుమతిస్తే రాముడికి పట్టాభిషేకం చేయాలనేది కూడా రాజు ధర్మం, అందరూ కోరారు కనుక. కానీ దశరథుడు ఇలా ధర్మంతో చేయాలి, కానీ సత్యాన్ని సత్యవచనాన్ని అంటే ఆడిన మాట తప్పకూడదని శ్రీరాముడిని అరణ్యానికి వెళ్ళమని సమ్మతించాడు. శ్రీరాముడు తండ్రి ఆజ్ఞని స్వీకరించి తండ్రి కైకేయికి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి తండ్రి ఎదుటే కైకేయితో తాను చేసిన ప్రతిజ్ఞకు అనుగుణంగా ప్రతిజ్ఞ చేశాడు కదా తండ్రి. కైకేయికి ఆనందాన్ని కలిగించడానికి తండ్రి పలికిన మాటను కాదనకుండా వనానికి వెళ్ళాడు శ్రీరాముడు. అలాగే శ్రీరాముడు అంటే ఇష్టమైన వాడు లక్ష్మణుడు. ఎలా ఉంటాడు? రాముడిని వదిలి ఉండలేడు కదా. అలా వనానికి వెళ్తున్నప్పుడు అయోధ్యలో ఉండడం అతని స్వభావం అస్సలు కాదు. లక్ష్మణుడికి అసలు ఉండడు. కాబట్టి లక్ష్మణుడు కూడా రాముడితో వెళ్ళాడనమాట. ఇలా వెళ్ళినప్పుడే ఇలా రథాన్ని వెనక్కి పంపించడం, తర్వాత గుహుడితో కలవడం, ఇవన్నీ జరిగాయన్నమాట. ఇలా గుహుడి సహాయంతో గంగని దాటి అవతలి ఒడ్డున ఒక వనం నుండి ఒక వనానికి వెళ్తున్నారు. అందుకనే ముందు లక్ష్మణుడు తర్వాత రాముడు ఉండి ఒకళ్ళనొకళ్ళ రక్షణగా లోకరక్షణ చేయడానికి అరణ్యానికి చేరారు. ఇక్కడ కోరింది, మందర చెప్పింది అంటే దానికి కైకేయి మంచిదా చెడ్డదా అనుకుంటామా? మంచిదా చెడ్డదా? మీరు నా వీడియో చూసారా? అది మంచిదే అనుకుంటా మేడం. రాక్షస సంహారం అది చేశారు కదండి. నేను ఒక వీడియో పెట్టాను, మీకు గుర్తుందా? కైకేయి ఎందుకు కోరింది అనేది. కైకేయి కోరకపోతే రాముడు ఒక చిన్న అయోధ్యకే రాజు అయ్యేవాడు. కానీ ప్రపంచానికి చక్రవర్తి కావాలి అనేది కైకేయి కోరిక. కానీ అలా చేయాలంటే, చక్రవర్తిని చేయాలి అంటే అప్పటికే 60,000 సంవత్సరాలు వచ్చేసి ముసలాడైపోయాడు కదా దశరథుడు. ఇంకా ఆయనేమి యుద్ధాలు చేసి చక్రవర్తిని చేయలేడు. కాబట్టి కైకేయి రాముడే చక్రవర్తి కావాలి కనుక అనే కోరికతో పట్టుబట్టి రాముడిని అడవులకి పంపించిందంట. ఎలా అవుతాడు చక్రవర్తి అంటే? ఒక్కొక్కడ ఋషులందరినీ సందర్శించుకున్నాడు. అందరినీ, ఎంతమంది రాక్షసుల్ని, ముందు విరాధుడు అనే రాక్షసుడు అడ్డుపడతాడు, తర్వాత ఏమో కరదూషణాదులని, తర్వాత శబరిని కలిశాడు, ఆ తర్వాత 14,000 మంది రాక్షసులని ఋషులని కాపాడాడు. సుగ్రీవుడితో హనుమంతుడి ఫ్రెండ్ దొరికాడు. తర్వాత సుగ్రీవుడితో స్నేహం దొరికింది. లంకలో రావణాసురుని ప్లస్ అక్కడ ఉండే రాక్షసులందరినీ సంహరించాడు. అప్పుడు ఆయన చక్రవర్తి అయ్యాడు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అడవికి వెళ్ళడం వల్ల. అలాగే రావణాది ఇలా అరణ్యానికి ఎందుకు చేరాడు అంటే లోకరక్షణ కోసం. రావణాది దుష్ట సంహారం చేయడానికే రాముడు వనప్రవేశానికి కారణం అన్నమాట. అందుకనే ఇక్కడ వరకు చెప్పుకుందాం, రేపు చెప్తుందాం మిగతాదంతా. ఓకే, వెళ్ళిన తర్వాత ఏం చేశాడు ఇవన్నీ కూడా రేపు వస్తుంది. ఇక్కడ నుంచి జరిగిన కథ అంతా కూడా మనకి బ్రీఫ్గా చెప్తారనమాట.